టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పలు రకాల సినిమాలు నటించి ఆయన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా టోటల్ దేశంలోని రాజకీయ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆయన ఏ రేంజ్కి వెళ్ళారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దాని ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయాల్లో రాణిస్తున్న తీరుని గురించి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా తన విలువైన బాధ్యతలు సేవలు అందిస్తున్నారు ప్రజలకి. నిజమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్, దమ్మున లీడర్ కూడా ఆయనే. భారతదేశంలో పవన్ లాంటి లీడర్ లేడయ్యా. డిప్యూటీ సీఎంకి ఇక తిరుగులేదు. 2029 సంవత్సరంలో మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పలు రకాల సేవలు ప్రజలకు అందిస్తున్న విషయం విదితం.